మొదటి ఆదాము ఎవరో చెప్పండి? దేవుని చేత సృష్టించబడిన మొదటి ఆదాము అవ్వ దేని ద్వారా శోధించబడ్డారో తెలుసా? చెప్పండి. పండు ద్వారా. ఎక్కడ? ఏదైనా తోటలో. వారు ఎక్కడ ఓడిపోయారు? తిండి విషయంలోనే ఓడిపోయారు. ఎగ్జాక్ట్గా సైతాను కడపటి ఆదాముగా పిలువబడుతున్న యేసుక్రీస్తును కూడా అక్కడే శోధించాడు. ఆకలితో ఉన్నావు కదా, రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను. అక్కడ అవ్వతో ఏమన్నాడు? తిను. ఇక్కడ యేసయ్య అయితే ఏమంటున్నాడు? తిను. అక్కడేమో మొదటి ఆదాము తిండి విషయంలో సైతానుకు లోబడిపోయి ఆఖరికి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అదేవిధంగా కడపటి ఆదాముగా పిలువబడినటువంటి యేసుక్రీస్తును కూడా సైతాను తిండి విషయంలోనే శోధించాడు. కానీ యేసు అన్న మాట ఏంటో తెలుసా? నీతిమంతుడు దేవుని మాట వలన జీవిస్తాడు. నీ కన్నులకు ఇంపుగా, ఆ పండు ఎలా ఉందట? కన్నులకు ఇంపుగా ఉందట. సైతాన్ ఏం చేశాడో తెలుసా? యేసయ్యను ఎత్తైనటువంటి పర్వతం ముందు తీసుకెళ్ళి తన కళ్ళకు ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటినీ చూపించాడు. కళ్ళకు ఇంపుగా ఉన్న ప్రపంచాన్ని చూపించాడు. ఇదంతా నీకు ఇచ్చేస్తా అని చెప్పి యేసయ్యను శోధించాడు. యేసయ్య ఏం చేశాడు? ప్రభు అయిన నీ దేవుణ్ణి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను. వాక్యంతోనే యేసయ్య సైతాను నోరు మూయించాడు. సంగమా, నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మన జీవితాన్ని నడిపించాల్సింది మన భయం కాదు, మన ఎమోషన్స్ కాదు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు. మనల్ని నడిపించాల్సింది మనలో ఉన్న దేవుడు మనల్ని నడిపించాలి. ఆ రోజు జరిగింది ఏమిటంటే, దావీదు భయపడిపోయాడు. ఎక్కడ సౌలు చంపేస్తాడేమో అని భయపడిపోయాడు. మరి దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చుగా. దేవుడు దావీదును రాజుగా అభిషేకించాడుగా. దేవుడు నన్ను రాజుగా అభిషేకించినట్లయితే ఖచ్చితంగా నేను రారాజుగా ఈ దేశాన్ని పరిపాలిస్తాను, సౌలు నన్ను చంపలేడు అనే వాస్తవాన్ని తను విశ్వసించచ్చుగా. విశ్వసించలేకపోయాడు. దేవుని వాగ్దానాన్ని మర్చిపోయాడు. సహోదరి సహోదరుడు, మళ్ళా చెప్తున్నా, నీ జీవితంలో సైతాను ఉప్పెనలాగా వచ్చి నీకు భయాన్ని, ఆవేదనను, కృంగుదలను, డిప్రెషన్ని తీసుకొచ్చినప్పుడు వాడిని ఎదుర్కోగలిగినటువంటి ఒకే ఒక్క ఆయుధము దేవుడు నీకు ఇచ్చినటువంటి వాక్కుతో కూడిన వాగ్దానం. ఆ వాక్కుతో కూడిన వాగ్దానం మన జీవితంలో లేకపోయినట్లయితే నువ్వు కృంగిపోతావు. ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా సైతాను నన్ను శోధించే ప్రయత్నం చేస్తాడో, ఎంత చెట్టుకు అంత గాలి ఉంటుంది. సైతాను ఎన్ని రాళ్ళు వేస్తాడో, ఎన్ని శోధనలు తీసుకొస్తాడో, ఎంత ఒత్తిడిని కలిగిస్తాడో, వాటన్నిటిని ఎదుర్కోవాలి అని అంటే, వాటన్నిటినీ జయించాలి అని అంటే సతీష్ కుమార్కు ఉన్న ఒకే ఒక ఆధారం ఏమిటంటే, దేవుడు సతీష్ కుమార్కి ఇచ్చిన వాగ్దానాలే నాకు ఆధారం. ఆ వాగ్దానాలే లేకపోయినట్లయితే, దేవుని వాక్యే లేకపోయినట్లయితే సైతాన్ యొక్క శోధనలు ఎదుర్కోవడం సాధ్యము కాదు. ఈరోజు నువ్వు దేని చేత సైతాను ద్వారా శోధించబడుతున్నావో దాని విషయంలో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని నువ్వు చేతపట్టుకొని సైతాన్ని ఈజీగా ఎదిరించగలుగుతావు. సైతాను దేనికి భయపడ్డు? ఒక్క వాక్యానికే, వాగ్దానానికే భయపడతాడు. దావీదు ఆ రోజు చూడాల్సింది సౌలును కాదు, చూడాల్సింది దేవుణ్ణి. దేవుణ్ణి చూడాల్సినటువంటి దావీదు సౌలు యొక్క ఆలోచనను చూసి, సౌలు యొక్క తలంపులను చూసి, చంపేస్తాడని తిరుగుతున్నాడని చూసి ఆరిపోయాడండి. అబద్ధాలు చెప్పేస్తున్నాడండి. అంతటితో ఆగలేదండి. కొంచెం ముందుకెళ్దాం. 21వ అధ్యాయము 10వ వచనము. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజు అయిన ఆకీషు నొద్దకు వచ్చాను. మొదటేమో అహీమెలెకు దగ్గరికి వచ్చాడు, అబద్ధం చెప్పాడు. ఇప్పుడేమో ఫిలిష్తీయుల రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ ఫిలిష్తీయుల రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఆకీషు అనేటటువంటి పరిపాలన చేస్తున్నటువంటి రాజు దగ్గరికి వెళ్ళాడు. దేవుని చిత్తమా? ఒకవేళ సౌలు నిజంగా తనను చంపేస్తాడేమో అనే భయం ఉన్నట్లయితే దావీదు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. నా దాగుచోటు నీవే, నా ఆశ్రయము నీవే. ఇవన్నీ చెప్పినటువంటి దావీదు తనకు నిజంగా కష్టం వచ్చినప్పుడు పారిపోయి ఫిలిష్తీయుల రాజైనటువంటి ఆకీషు దగ్గరికి వచ్చాడట. ఇదే దావీదు ఒకప్పుడు ఫిలిష్తీయులను సంహరించి ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడాడు. ఇప్పుడు అదే దావీదు ఇశ్రాయేల్ దేశాన్ని విడిచిపెట్టి తనకు శత్రువైనటువంటి ఫిలిష్తీయుల రాజు దగ్గరికి వెళ్ళడం
ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకసారి ఆలోచించండి. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత దావీదు చేసిన పనులేంటో చూడండి, విచిత్రంగా కనిపిస్తాయి. చూద్దాం రండి. అంతటా దావీదు సౌలునకు భయపడి ఆకీషు వద్దకు చేరెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? ఏమంటున్నారు వాళ్ళు? దావీదు మన దగ్గరకు వచ్చాడేంటి? దావీదు ఇశ్రాయేలీయుల దేశపు రాజు. శత్రువులకు బాగా తెలుసండి దావీదు యొక్క స్థితి గతి ఏమిటో. ఎస్, దేవుడు దావీదును రాజుగా అభిషేకించాడు. పరిపాలించవలసినటువంటి దావీదును పరిపాలించకుండా సౌలు దావీదు మీద చెలరేగుతున్నాడు, చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎంతో కొంత ఇశ్రాయేలు ప్రజలకు అలాగే చుట్టూన్న దేశాలకు తెలిసిపోయింది ఏమిటంటే సౌలు తాత్కాలికంగా రాజుగా చెలగాటం ఆడుతున్నాడు, లేదంటే దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాస్తవంగా అస్సలైనటువంటి రాజు సౌలు కాదు, దేవుడు అభిషేకించిన దావీదే అనే వార్త ఎంతో కొంత ప్రజలకు చేరింది. ఆఖరికి శత్రువు కూడా చేరింది. ఏ యుద్ధమైతే సౌలు గెలవలేకపోయాడో, ఎవడినైతే సౌలు గెలవలేకపోయాడో వాడిని దావీదు గెలిచాడు. కాబట్టి ఖచ్చితంగా సౌలు కంటే దావీదు బలాఢ్యుడు అనే విషయం దావీదుకు తెలుసు, ప్రజలకు తెలుసు. మరి సౌలుకు ఎందుకు భయపడుతున్నాడు? సౌలుకు భయపడి అహీమెలెకు దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పాడు. ఆకీషు దగ్గరికి వెళ్ళి నటించడం మొదలుపెట్టాడు. ఆఖరికి పిచ్చివాడిలాగా ప్రవర్తించాడు. దేవుని చిత్తం లేకుండా మనం అడుగులు వేసినప్పుడు సహోదరి సహోదరు, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా మనం ఒకవేళ ఏ నిర్ణయం అయినా తీసుకున్నప్పుడు అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, నటించాల్సి వస్తుంది. అంతేకాదు మనం ఆడే అబద్ధాల వల్ల, మనం వేసే వేషాల వల్ల తీరని నష్టం కూడా దాపురిస్తుంది. ఈరోజు తీర్మానం తీసుకుందాం, ప్రభువా నీ చిత్తం లేకుండా, నీ ఇష్టం లేకుండా ఎక్కడికి వెళ్ళనయ్యా, ఏ అడుగు వేయనయ్యా, ఎవరిని కలవనయ్యా, నా ఇష్టం నేను జరిగించాలని ఇష్టపడలేదయ్యా. ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నాయన కాళ్ళున్నాయి కదా అని చెప్పి, నడవగలుగుతున్నాను కదా అని చెప్పి, ఒకవేళ నీ చిత్తానికి విరుద్ధంగా నాయన మేము అడుగు వేస్తే ఆ అడుగులు నాయన ఎంత పాతకానికైనా ఒడిగడుతుందని, ఎంతగానైనా నష్టాన్ని కష్టాన్ని తీసుకొస్తుందని సూటిగా నాయన మాతో మాట్లాడాం. నాయన మా జీవితంలో మేము ఇంట్లోంచి బయటికి వస్తున్నప్పుడు నీ పర్మిషన్ తీసుకుని మేము బయటికి రావాలి, నిన్ను కలిగి మేము బయటికి రావాలి. నువ్వు లేకుండా, నువ్వు రాకుండా మేము ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు నాయన. ఒకవేళ వెళితే అది మాకు శాపంగా మారుతుంది, అది మాకు నష్టాన్ని తీసుకొస్తుంది, మేము నటించాల్సి వస్తుంది. నాయన మమ్మల్ని క్షమించు. ఇప్పటి వరకు మేము తెలుసో తెలియక వేసిన ప్రతి తప్పుట అడుగును బట్టి మమ్మల్ని క్షమించు. మనుషులను ప్రభువా నమ్మించి మోసం చేసే తత్వాన్ని దూరం చేయ ప్రభువా. ఇది మొదలుక నిజమైన జీవితం మాకు దయచేయి, నిష్కపటమైన జీవితం మాకు దయచేయి, నిక్కచ్చిగా జీవించే జీవితం మాకు దయచేయి. విత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేసి మా జీవితాలను ఫలభరితంగా మార్చమని సేవలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని కనికరించాయా. మరింత మేలుకరమైన జీవితం, ఆత్మీయత మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.